ఒక అడవిలో గజరాజు అనే పెద్ద ఏనుగు జీవించేది. ఆ అడవిలో ఉన్న చిన్న జంతువులందరూ గజరాజును భయపడి ఉండేవారు. ఏనుగు ప్రతిరోజూ అడవిలో గర్వంగా తిరుగుతూ ఉండేది. ఆ అడవిలో ఒక తెలివైన నక్క కూడా ఉండేది. నక్క గజరాజును చూసి తనకు ఏదైనా లాభం చేకూర్చేలా ఎత్తుగడ వేయాలని ఆలోచించింది. నక్క గజరాజుతో స్నేహం చేయాలని భావించింది, కాని ఆ స్నేహం అబద్ధపు దానికే పరిమితమైంది. నక్క ఏనుగును ఒక బురద గుంత వద్దకు తీసుకెళ్లి అది ఒక సరస్సు అని చెప్పింది. గజరాజు నక్క మాటలపై నమ్మకం ఉంచి ఆ గుంతలోకి ప్రవేశించింది. కాని అది బురద గుంత అని తెలుసుకుని ఏనుగు చిక్కుకుపోయింది. గజరాజు బురదలో ఇబ్బంది పడుతుంటే నక్క అహంకారంతో చిరునవ్వు చిందిస్తూ చూసింది. అయితే గజరాజు తన ధైర్యం మరియు తెలివితో ఆ బురదలో నుండి బయటపడేందుకు ప్రయత్నించింది. చివరికి గజరాజు బురదలోంచి బయటకు వచ్చి తన బలంతో సురక్షితంగా నిలిచింది. నక్క పథకం విఫలమై గజరాజు తనకు బుద్ధి చెప్పింది. ఈ సంఘటన నక్కకు మంచి పాఠం.